నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్లు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మెదక్లో ఉన్నటువంటి విజయ డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తరలిపోయింది, ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి ఆఫీసులు ఉన్నాయా పోయినా వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారో అది వాళ్ళకే తెలియాలి. డీడీ కార్యాలయం అనేది ఇక్కడే ఉంటుంది. మిల్క్ ప్రొక్యూర్మెంట్ కానీ ఫార్మర్లకు పేమెంట్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం అక్కడ జరిగిన అంశం ఏంటంటే అధికారుల కొరత వల్ల మెదక్లో సంగారెడ్డిలో ఒకే అధికారి ఇన్ఛార్జ్ బాధ్యత నిర్వహిస్తుడు తప్ప మెదక్ నుంచి ఎలాంటి కార్యాలయం తరలిపోలేదు అనే విషయాన్ని వారు గ్రహించాలి. ఆరోపణలు చేయొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఏదైనా మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. మెదక్ పట్టణంలో విజయ పాల డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ కార్యాలయం ఇక్కడ నుంచి తరలిపోయిందనే విషయం మీద మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు, మా పార్టీ నాయకులు అందరం కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి మేల్కొల్పు చేసింది. మాకున్న సమాచారం ప్రకారం, అదేవిధంగా ప్రముఖ పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పినాం, విజయ పాల డైరీ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం సంగారెడ్డికి తరలిపోతా ఉన్నది, మరి ఇక్కడ ఏం చేస్తున్న నాయకులని ప్రశ్నించినాం. వెంటనే మరి ప్రభుత్వము నాయకులు స్పందించి డిప్యూటీ డైరెక్టర్ గారు గత 10-15 రోజుల నుంచి మెదక్ మొఖం చూడిన డిప్యూటీ డైరెక్టర్ని పిలిపించి ఇక్కడ మరి వారు ప్రెస్ మీట్ ద్వారా తరలిపోలేదనే మాట చెప్పి సంతోషం. ఇది పూర్తిగా బీఆర్ఎస్ విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని నిత్యం కూడా ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. ఇవాళ కొంతమంది మాజీ చైర్మన్ గారు, మరి అదేవిధంగా మాజీ కౌన్సిలర్ల బ్యాచ్ ఒక దగ్గర, ఇంకొంతమంది పార్టీ నాయకులు మరి డీడీ కార్యాలయం పోయి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుంది, చౌకబార్ మాటలు మాట్లాడుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ఇక్కడ బ్యాచ్ దాకా అబద్ధాల పునాదుల మీద బతుకుతా ఉన్నారు, అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదన్న విషయం గుర్తుంచుకుంటే మీకు మంచిది. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. అన్నం తిన్నామో, అటుకులు బుక్కినామో, తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల సంక్షేమం కోసం మరి గత 9-10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, చిత్తశుద్ధితో పనిచేసాం. మీ లెక్క ఏ అవసరాల కొద్ది పార్టీని మారలే, అవసరాల కొద్ది అబద్ధాలు మాట్లాడలే. నిద్ర పడతలేదు పార్టీ నాయకులకు అని మాట్లాడిన ఒక నాయకుడు. నిద్రపోనే కొడక, ఎవరిని కూడా నిద్రపోనే, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం. నాడు పని చేసినాం, రేపు పని చేస్తాం, తప్పకుండా ప్రజా గొంతుగా ప్రశ్నిస్తూనే ఉంటాం.